ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క ఆగస్ట్ మాసంలో మనము యొక్క మిషన్స్ అన్నటువంటి శీర్షికన మనం అనేక అంశములను మనం ధ్యానిస్తుంటున్నాము. అందులో భాగంగా నేటి దినమందు మన యొక్క ధ్యానాంశము ఏంటంటే సువార్త ప్రకటన, ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పల్. మరి దీని కొరకై మన ధ్యానం కొరకు మన యొక్క బైబిల్లో ఉన్న ఎడల మనము బైబిల్ను తెరిచి మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. Gospel according to Mark chapter 16 verse 15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. He said to them, go into all the world and preach the good news to all creation. కాబట్టి విశ్వాసానికి, క్రైస్తవ విశ్వాస జీవితానికి ఈ యొక్క సువార్త ప్రకటన అనేటటువంటిది ఒక కేంద్రంగా ఉంటుంది. ఇట్ ఈస్ సెంట్రల్. ఈ యొక్క ఆదేశము విశ్వాసులుగా మన లక్ష్యాన్ని రూపొందిస్తుంది. ఇది మరి ప్రభువారు ఇచ్చినటువంటి ఆదేశం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా సువార్తను ప్రకటించుడి అని చెప్పి మనం చూస్తున్నాం. ప్రొక్లమేషన్ ఆఫ్ ద గాస్పల్. ఈ యొక్క గాస్పల్ అన్నటువంటిది సువార్త, మంచి వార్త, ప్రభువును గురించినటువంటి వార్త. ఈ యొక్క వార్త ప్రతి చోట వినపడాల. ప్రతి ఒక్క మనుషుడు కూడా ఇది తెలుసుకోవాలి. అది ఒక ప్రభు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటినది, ఈ ఆదేశము. కాబట్టి దీని గురించి మనం 3 పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి, ఈ యొక్క ప్రకటన యొక్క నిర్వచనము, డెఫినేషన్ ఆఫ్ ద ప్రొక్లమేషన్. వాట్ ఈస్ ప్రొక్లమేషన్? ప్రొక్లమేషన్ అంటే ఏంటి? మరి అధికారముతో ఏదైనా బహిరంగంగా ప్రకటించటం, అధికారంతో, విత్ పవర్ అండ్ అథారిటీ. ప్రియులారా, అధికారముతోటి, శక్తితోటి ఏదైనా సరే మనము బహిరంగంగా, ధైర్యంగా, శక్తివంతంగా, ఎంతో క్లియర్గా మరి దీనిని ప్రకటన చేయటం. మనం అనౌన్స్మెంట్స్ అనేటటువంటి వింటూ ఉంటుంటాం. ఎంతో లౌడ్గా, ప్రియులారా, ఎంతో గంభీరంగా. మరి దీన్ని వి నీడ్ టు టెల్ పీపుల్. ప్రియులారా, మరి గ్రీకు అర్థము కెరుక్సైట్ అంటే అత్యవసరంగా ప్రకటించటము లేదా బోధించటము. దెర్ ఈజ్ అన్ అర్జెన్సీ. ప్రియులారా, దీన్ని మనం తేలికపాటుగా తీసుకోకూడదు. మరి వి డు నాట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు బి టుమారో. రేపు ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయం, ఇదే దినము, ప్రభు దినము. కాబట్టి దీని ఆనందించదు. మరి ప్రతి దినము కూడా మనము యేసు ఈ యొక్క సువార్తను ప్రకటించేటటువంటి వారముగా ఉండాలని ఆశిస్తున్నాడు. యేసు ద్వారా, ప్రియులారా, ఈ యొక్క గుడ్ న్యూస్ చెప్పటం ద్వారా, గుడ్ న్యూస్ అంటే యేసుని గురించినటువంటి వార్త, ఆయన యొక్క మరి జన్మ, మరణ, జీవితం, మరలా పునరుద్ధానం గురించి, ప్రియులారా, మరి దాన్ని గురించి చెప్పినప్పుడు, ఈ యొక్క బోధ మనం చెప్తున్నప్పుడు వినుట వలన విశ్వాసం అనేటటువంటిది వస్తుంది. ప్రియులారా, ప్రజలలో యేసును విశ్వసించేటటువంటి ఆ యొక్క అనుభవం. ప్రియులారా, నా యొక్క వ్యక్తిగత జీవితంలో మరి 17వ సంవత్సరంలో అప్పుడు యవనస్తుడిగా మరి ఈ యొక్క వాక్యము వినటం ద్వారా మరి యేసును నా యొక్క ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించటం, మరి అప్పటి నుంచి కూడా ఆ రక్షణ భాగ్యంతో మరి జీవించటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి ఇది ఒక దైవికమైనటువంటి ఆదేశం. ఇట్స్ డివైన్ కమిషన్. డివైన్, దేవుని యొక్క ప్రణాళికలో ఉంటున్నది. అందరూ కూడా ప్రతి మోకాలు ఆయన యొక్క మరి ఎవ్రీ నీ షల్ బౌ డౌన్,
ఇన్ హిస్ నేమ్, ఆయన యొక్క నామం కింద ప్రియులారా అందరూ కూడా ప్రియులారా మరి ఆ మోకాల నుండేటటువంటి సమయం రాబోతుంది. కాబట్టి అందరూ కూడా ఆయనను తెలుసుకోవాలి. ప్రతి ఒక్కడు సర్వ మానవాళి కోసం ఆయన రక్తం చెందించి ఉంటున్నాడు, చనిపోయి ఉంటున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి కోసం ఆయన వచ్చి ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను ప్రతి ఒక్కరికి కూడా ఆయన అవసరమై ఉంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్న నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. కమ్ ఆన్ టు మీ ఆల్ యీ హూ ఆర్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఎటువంటి భారములతో, ఎటువంటి సంకటాలతోటి, సంకుచితములతోటి మరి ఎటువంటి అనుమానములతోటి లేకపోతే భారములతోటి ఉన్నట్లయితే కాబట్టి అటన్నిటి నుంచి కూడా ఉన్న పాటన ప్రభు దగ్గరికి మనం రావలసినటువంటి వారం ఉంటున్నాం. ఇంకా రక్షణ లేకుండా ఉన్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. 2000 సంవత్సరం క్రితం ప్రభు వారి లోకానికి వచ్చి ఉంటున్నాడు. మరి ఆ ఇజ్రాయెల్ ఆ ప్రాంతం అంతట్లో గలిలయ ఆ ప్రాంతంలో ఎంతో మరి జీవించి ప్రియులారా ఎన్నో ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యాలు చేసి ఉంటున్నాడు, ఎన్నో బోధనలు చేసి ఉంటున్నాడు. ఆయన చనిపోయి ఉంటున్నాడు, సెలవు మీద బలియాగం అయి ఉంటున్నాడు, మళ్ళా తిరిగి లేచి ఉంటున్నాడు, పునరుద్ధానుడు అయి ఉంటున్నాడు. మరి ఆయన మరి ఏ రీతిగా మరి ఆరోహణమై ఉంటున్నాడు, అదే రీతిగా మరలా తిరిగి రానై ఉంటున్నాడు ప్రియులారా. మరలా వీఆర్ ఆల్ రెడీ ఫర్ హిస్ సెకండ్ కమింగ్. కాబట్టి అంత్యకాల సంకేతాలు ఏంటి అవన్నీ కూడా పోయిన నెలలో మనం ఎన్నో తెలుసుకొని ఉంటున్నాం పిల్లలు. మరి ఈ దినాలలో ఎన్నో భయంకరమైన విపత్తులు, భూకంపాలు, మరి సునామీలు ప్రియులారు, ఇటువంటి మరణ వార్తలు, యుద్ధ వార్తలు, మరి ఫ్యామిన్స్ ప్రియులారు, తెగుళ్ళు, కోవిడ్ మనం విని ఉంటున్నాం. ఇటువంటి అన్నీ కూడా మనం మరి యేసు ప్రభు యొక్క రాకడకు సూచనగా ఉంటున్నవి. కాబట్టి మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి రెండవ పాయింట్ ఏంటంటే సందేశం యొక్క అత్యవసరం. ఇది మరి చాలా మరి అత్యవసరమైనటువంటిది, అర్జెంట్ ప్రియులారా. ప్రభువుని ఎరిగినటువంటి వారంగా మనము ప్రియులారా మరి ఇతరులకు మనం చెప్పవలసినటువంటి వారమే ఉంటున్నాము. మరి అనేక బైబిల్లో ఇతర వాక్యాలలో కూడా మనము మరి ఇది చెప్పటం అనేటువంటిది మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19, 20 వచనాల్లో కూడా సమస్త దేశంలోకి వెళ్ళి మీరు వారిని శిష్యులనుగా చేయండి సర్వ సృష్టికి. ప్రియులారా మరి ప్రతి ఒక్క దేశంలోనికి వెళ్ళి వాళ్ళను మరి సువార్త చెప్పటమే కాకుండా మరి ఆ శిష్యులనుగా చేయవలసినటువంటి బాధ్యత, డిసైపుల్షిప్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో మరి ఒక చెట్టు అది ఆ విత్తనం నాటితే సరిపోదు, కానీ ప్రతిదినం కూడా నీళ్లు పోయాలా, దానికి ప్రాపర్ కేర్ ఇవ్వవలసినటువంటి వారని ఉంటున్నాము. మరి అది బాగా ఫలభరితమైనటువంటి జీవించాలి అంటే మరి ఎన్నో మరి కెమికల్స్ లేకపోతే ఎరువు ఇటువంటివి మనం చూస్తున్నాం. ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులాలు మరి శిష్యత్వం, ప్రాపర్ ట్రైనింగ్, నర్చరింగ్, వారిని ప్రభువుకు దగ్గరగా వారిని నడిపించటం, ఆత్మీయంగా ఎదుగుదల, ఇటువంటి అవసరం ప్రియులారా. కాబట్టి మరి వారికి చెప్పవలసినటువంటి ఆ యొక్క బోధనలు చెప్పవలసినటువంటి అవసరత ఉంటున్నది. అందుకనే రోమాలో మరి 10వ అధ్యాయం 14, 15లో మరి మీరు చెప్పనటువంటి ప్రకటించకుండా వాళ్ళు ఎలా వింటారు అని చెప్పి మనం వింటున్నాం ప్రియులారా. కాబట్టి మనము ఎంతైనా సరే దీన్ని ప్రకటించవలసినటువంటి వారు ఉంటున్నాము. ఆ ప్రభువును తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా మనము మరి తెలిసినటువంటి వారికి అందరికీ ఈ యొక్క సత్య సువార్తను ప్రియులారా మనల్ని ఎక్కడ ప్రభు ఉంచితే అక్కడ మరి ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించట్లో మనము ఎంతైనా మరి కర్తవ్యంగా మరి ఉంటూ మనం ముందుకు వెళ్ళవలసినట్టు వారు ఉంటున్నాము. ఈ యొక్క బోధన క్రీస్తుని గురించి మనం ఇతరులకు చెప్పుచున్నాం. ముఖ్యంగా మన యొక్క బోధనలో ప్రీచింగ్స్ లో ప్రియులారా అటన్నిటిలో కూడా సెంట్రాలిటీ ఏంటి అంటే క్రీస్తుని గురించి చెప్పటం, ఈ యొక్క సువార్తను చెప్పటం అనేటువంటిది. ప్రతి క్షణము కూడా మనము సాక్ష్యం ఇచ్చేటువంటి అవకాశం
వర్క్ ప్లేస్లో, మార్కెట్ ప్లేస్, గో టు ద హైవేస్ అండ్ బైవేస్, అన్ని ప్రాంతాలలో కూడా మనం చెప్పవలసినటువంటి వారం వింటున్నాము. మనం సువార్తను చురుకుగా పంచుకుంటున్నాము ప్రియులారా. ఈ దినాల్లో ఒకసారి మనం మరి పరీక్షించుకుందాం. ఆర్ వి రియలీ వెరీ యాక్టివ్ ఇన్ ప్రొక్లైమింగ్ ద గాస్పల్? ఈ యొక్క సువార్తను మనము ప్రకటిస్తున్నామా ప్రియులారా, పంచుకుంటున్నామా, షేర్ చేస్తున్నామా? మరి మూడవదిగా ఈ యొక్క ప్రకటన యొక్క పరిధి, స్కోప్ ఆఫ్ దిస్ ప్రొక్లమేషన్. మరి అపోస్తల కార్యము 1:8 చూస్తే మీరు సర్వలోకానికి వెళ్ళి, మరి యెరూషలేము, యూదయ, సమరయ, మరి భూదిగంతాల వరకు కూడా వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి అని చెప్తున్నారు పిల్లలు. కాబట్టి ఇది ఈ యొక్క స్కోప్ ఏంటంటే ద హోల్ యూనివర్స్, భూదిగంతాలు కూడా ప్రభు, uttermost parts of the world, టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ప్రియులారా, మనం తెలుగు వారంగా అనేక ప్రాంతాలకు ఈనాడు ఉంటున్నారు. కాబట్టి వీ నీడ్ టు రీచ్. మనం దేవుడు మనల్ని పంపినటువంటి ప్రదేశంలో, నన్ను మరి 2005లో చైనా దేశంలోకి పంపించి ఉంటున్నాడు. అక్కడ ప్రభు కొరకు సాక్షిగా ఉండటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పంపించినటువంటి ఏ ప్రదేశమైనా సరే, ప్రతి ప్లేస్ ఇస్ అ మిషన్ ఫీల్డ్ ప్రియులారా. ఆ యొక్క పొలంలో ప్రియులారా, మరి ఏ యొక్క వాక్యం అనేటటువంటి విత్తనం మనం వేయవలసినటువంటి వారమే ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా విత్తనములు విత్తేటటువంటి వాడు బయలుదేరి వెళ్ళుచున్నాడు. కాబట్టి కోత ఎంతో విస్తారంగా ఉంటున్నది ప్రియులారా, కానీ పనివారు కొంతమందిగా ఉంటున్నారు. మనం అందరం కూడా మెలకువ కలిగి పిల్లారు ఈ యొక్క పనిలో పాలుభాగస్తులు ఉంటున్నాం. ఉండవలసినటువంటి అవసరత ఉంటున్నది ప్రియులారా. కాబట్టి ప్రకటన 7:9లో కూడా ప్రతి దేశం, ఫ్రమ్ ఎవ్రీ నేషన్, ఎవ్రీ ట్రైబ్, ప్రతి జాతి నుంచి కూడా, ప్రతి ఒక్క తెగ నుంచి కూడా మరి వారు అందరూ కలిసి దేవుని ఆరాధించేటటువంటి ఆ దర్శనాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క సువార్త ఆ సాంస్కృతిక ఈ యొక్క సరిహద్దులను మరి అధిగమిస్తుంది ప్రియులారా. ఈ యొక్క సువార్త చెప్పేటటువంటి వారు ఏ రీతిగా దేశ విదేశాలు ప్రభు కొరకు ప్రియులారా వెళ్తున్నారు. కొంతమంది హతసాక్షులు ఉంటున్నారు, ప్రభు కొరకు నిలబడుతున్నారు. మరి ఈ యొక్క బోధలో ఎంతో బిజీగా ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాం. విభిన్న సమాజాలతో పాల్గొనవలసినటువంటి అవసరత ఉంటున్నది ప్రియులారా. డిఫరెంట్ కమ్యూనిటీస్ మరియు మరి ప్రపంచ మిషన్లు ఎన్నో ఈనాడు ఉంటున్నాయి. కాబట్టి ఆ మిషన్స్ లో ఏదో ఒక రీతిగా ప్రియులారా మనము మరి పని చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. దాని కొరకు ప్రార్థించవలసినటువంటి వారం ఉంటున్నాము. ఆర్థికంగా వారికి సహాయం చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. మనల్ని మనము కూడా అవసరమైతే ఆ యొక్క మిషనరీస్ గా ముందుకు వెళ్ళవలసినటువంటి వారం ఉంటున్నారు. మన దేశానికి విలియం కేరీ వచ్చి ఎంత త్యాగం చేసి ఉంటున్నాడు. మరి అలాగే హడ్సన్ టైలర్ చైనా దేశానికి వెళ్ళి ఉంటున్నాడు. ఆ రీతిగా మరి ఆఫ్రికా ఖండానికి కొంతమంది వెళ్ళి ఉంటున్నారు పిల్లలు. మరి ఆ రీతిగా మనము దేవుడు మనల్ని పంపినటువంటి ప్రదేశాలు ప్రతి చోట కూడా ఈ యొక్క అవసరత ఉంటున్నది, అత్యవసరత ఉంటున్నది. కాబట్టి ఇది ఒక సువార్త ప్రకటన అనేటువంటిది ఒక దైవికమైనటువంటి ఆదేశం అని చెప్పి మనం అందరం కూడా మరి తెలుసుకోవాలి పిల్లలు. ఇట్ ఈస్ అ డివైన్ కమిషన్ పిల్లలు, ఆ గ్రేట్ కమిషన్. ఇది డివైన్ కమిషన్. కాబట్టి మనము ప్రియులారా ఈ యొక్క దానికి ఆదేశములకు లోబడి ప్రభుని ఎరిగినటువంటి వారంగా ప్రతి ఒక్కరూ ఇది ఏదో ఆ పాస్టరో లేకపోతే వాళ్లే మిషనరీయో వాళ్లే కాకుండా అందరం కూడా ప్రియులారా, మనం అందరం కూడా ఈ యొక్క పనిలో బిజీగా ఉండవలసినటువంటి వారం వింటున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తల కార్యం 1:8లో మనం చదువుకున్నట్లయితే, మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అప్పుడు ప్రియులారా మనము ఆయన కొరకు సాక్షులుగా ఉంటాం బుద్ధిగంతాల వరకు కూడా. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుదాం. ఆ శక్తి మనకు అవసరం, జ్ఞానం అవసరం. మరి ఈ యొక్క మరి ఆ జ్ఞానముతోటి మనం వెళుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏం బోధించాలి, ఎలా బోధించాలి, ఏం చెప్పాలి. కాబట్టి అవన్నీ కూడా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయని అంటున్నాడు. మనకు ఒక నిరీక్షణ మరియు ఆ యొక్క పరలోకానికి మరి
దారి తీసేటటువంటి మరి మనము నమ్మకమైనటువంటి ప్ర ప్ర ప్రచారకులుగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు పిల్లల. కాబట్టి ఒకసారి మన యొక్క పాత్ర గురించి మనము ఆలోచిద్దాము. కాబట్టి యేసు సందేశాన్ని పంచుకోవటానికి ఈ వారం ఒక చర్యకు కట్టుబడి ఉందాం ప్రియులారా. ఏం చేస్తున్నాం ఈ సంవత్సరం? మరి నాకు ప్రతి దినం కూడా ఈ యొక్క షార్ట్ సెర్మన్స్ ను చెప్పటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అలాగే మార్నింగ్ మన్నా డైలీ డివోషన్ కూడా దేవుడు మరి అనేక మందికి కూడా పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ రీతిగా దేవుడు మనకు నడిపించినటువంటి రీతిలో మనం చక్కగా మరి ఒకవేళ ఆర్ట్ వేయగలిగితే మంచి గోడ వాక్యాలు ప్రియులారా మనం ఇవ్వచ్చు. లేకపోతే కరపత్రాలు చక్కగా రాసేటటువంటిది ఉంటే వాటిని కరపత్రాల రూపంలో వాటిని మనము ఇతరులకు ఇచ్చేటటువంటి రీతిగా ఉండవచ్చు. ఒకవేళ చక్కగా పాటలు పాడేటటువంటిది ఉండేటట్టు అయితే పాటలు ప్రియులారా ఆల్బమ్స్ చేసి వాటిని ద్వారా కూడా దేవుని ఎంతగానో మయంపరచవచ్చు. పాటల ద్వారా కూడా సువార్త సందేశాన్ని మనము అందించవచ్చు ప్రియులారా. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ను చేతబుచ్చి మనము వెళ్ళి ప్రియులారా అన్ని ప్రదేశాలలో అన్రీచ్డ్ ప్లేసెస్ ఎన్నో మరి తెగలలో మరి ఎన్నో ట్రైబల్ ఏరియాస్లో ప్రియులారా ఇంకా ఎన్నో ప్రాంతాలలో ఎక్కడైతే సువార్త అందలేదు ఆ ప్రాంతాలను మనం గుర్తిద్దాం, టార్గెట్ చేద్దాం. ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రభువుని గురించి ప్రొక్లైమ్ చేసేటువంటి వారంగా ప్రచారం చేసేటువంటి వారంగా ఉండటానికి ఆ దేవుడు మనకు సహాయం చేయను గాక. అనేక రీతిలుగా కమ్యూనికేషన్ మరి సంభాషణల ద్వారా ప్రియులారా మనం 1-to-1 పర్సనల్ ఇవాంజలిజం ఇస్తే మరి ప్రిజన్ ఇవాంజలిజం అనేక ప్రాంతాలలో హాస్పిటల్స్లో మరి సీ ద నీడీ ప్లేసెస్, నీడీ ఏరియాస్. మీ యొక్క గృహంలోనే ఒక మరి బైబిల్ స్టడీ స్టార్ట్ చేయవచ్చు. మరి మా యొక్క గృహంలో హాంకాంగ్లో మరి శుక్రవారం దినమునందు మేము మరి ఒక బైబిల్ స్టడీ జరుగుతుంది. ఆ రీతిగా పిల్లలు అనేక మంది వస్తుంటారు. మరి దేవుని యొక్క వాక్యం వినటానికి సహాయం చేయబడుతుంది. మరి దయ ద్వారా మరి కరుణ, దయ మరి చారిటబుల్ ఈటి ద్వారా కూడా మనం చేయవచ్చు. మిషన్ ద్వారా కూడా ప్రియులారా మరి ఆ మిషన్ ఏజెన్సీస్ ద్వారా అనేక విధంగా బ్లెస్సింగ్ యూత్ మిషన్, ఇండియా ఇవాంజలికల్ మిషన్, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఆ రీతిగా ఎన్నో మరి మిషనరీ సంస్థల్లో ఉంటున్నాయి ప్రియులారా. వాటిల్లో ద్వారా కూడా మనం దేవుని ఈ యొక్క సత్య సువార్తను ప్రకటించేటటువంటి వారంగా ఆయన యొక్క ప్రేమను పంచుకోవటంలో చురుగ్గా ఉండటానికి దేవుడు మనందరికి కూడా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రము ప్రభువా. ఓ గొప్ప నాయన తండ్రి, మీ యొక్క దైవిక ఆదేశం కొరకు వందనాలు తండ్రి. ప్రభువును తెలుసుకున్నటువంటి వారంగా, విశ్వాసంగా తండ్రి, ఈ యొక్క సువార్త ప్రచారకులముగా తండ్రి ఉండటానికి సహాయం చేయండి నాయన. సువార్త తండ్రి 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 పంచేటటువంటి వారి యొక్క పాదములు ఎంత సుందరంగా ఉండనని చెప్తున్నారు. గొప్ప నాయన వెళ్ళండి అంటున్నారు తండ్రి. అయ్యో ప్రభు, మీరే సహాయం చేయండి. ఎంతమంది ప్రభు ఇంకా సుఖము, సౌఖ్యము, స్వలాభము, స్వచిత్తము ప్రభు అట్లా ఉంటున్నారు, స్వనీతితో ఉంటున్నారు ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి, మీరే సహాయం చేసి ప్రభు అయ్యో తండ్రి తండ్రి ఆ యొక్క నీడి ఏరియాస్ గుర్తించడానికి సహాయం చేయండి ప్రభు. లుక్ అంటూ ద నీడి ఏరియాస్ అంటున్నారు ప్రభు. గొప్ప నాయన గోయి అంటున్నా హైవేస్ అండ్ బైవేస్ అండ్ మార్కెట్ ప్లేసెస్ ప్రభు దేవా తండ్రి తండ్రి నాడు ఎలాగ తండ్రి మీ యొక్క భక్తులు తండ్రి దేశ విదేశాలలో ప్రభు, ఖండాలలో అనేక ప్రాంతాలలో తండ్రి ప్రభు మీ యొక్క సాక్షులుగా ఉంటున్నారు తండ్రి. మీ యొక్క ప్రకటన చెప్పేటటువంటి రాయబారులుగా ఉంటున్నారు తండ్రి. మీరే సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి యొక్క ప్రతి అవసరతల్లో తండ్రి మీరు తోడండి, సహాయం చేయండి. ఎంతో మంది అస్వస్థ గురై ఉంటున్నారు. ఆ జీవన మరణాల మధ్య తండ్రి 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 పోరాడుతున్నారు ప్రభు. యేసు నామములో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. ప్రతి అవయవుని, కండరములను తండ్రి, నరములను తండ్రి, కీళ్ళను తండ్రి, గొప్ప దేవా తండ్రి ఆదరణ, నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న వారితో తండ్రి మీరు తోడైండి, సహాయం చేయండి.
గొప్ప నాయన, ఎంతమంది వివాహాల కొరకు తండ్రి, లైఫ్ పార్ట్నర్స్ కొరకు, జీవిత భాగస్వామ్యుల కొరకు ఎదురు చూస్తున్నారు. వారికి కూడా తండ్రి మీరు సహాయం చేయండి. నమ్మకం ఏంటంటే దేవుడు ప్రభు గురి కలిగి తండ్రి లోకంలో జీవించగలిగినట్లు సహాయం చేయమని ప్రభు. గొప్ప నాయన తండ్రి మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకోండి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.